అందరికీ నమస్కారం. ఎక్సెల్ మిస్టేక్స్ దట్ కాస్ట్ జాబ్ ఎపిసోడ్ 2కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సెల్ మిస్టేక్స్ వల్ల జాబ్స్ రిస్క్లో పడుతున్నాయి అనే దాని మీద ఇంకొక టాపిక్తో నేను రెడీగా ఉన్నాను. సో టాపిక్లోకి ఎంటర్ అయిపోదామా? సో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే కాపీ పేస్ట్ మిస్టేక్ డిజాస్టర్. మనకు అందరికీ తెలుసు, ఎక్సెల్లో మనం కాపీ పేస్ట్ చేస్తూనే ఉంటాం. రిపోర్ట్స్ కానివ్వండి, ఏమైనా డేటా కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కాపీ పేస్ట్ చేస్తుంటాం. అది ఎలా చేస్తాము? Ctrl+C, Ctrl+V యూస్ చేసి కాపీ పేస్ట్ చేస్తుంటాం కదా. అలాగా మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ జరిగితే అదొక పెద్ద డిజాస్టర్ అవుతుంది, దాన్ని ఎలా మనం జాగ్రత్తగా వహించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాపీ పేస్ట్ అంటే ఈజీ అనుకుంటాం కదా, బట్ వన్ రాంగ్ పేస్ట్ ఆఫీస్లో హ్యూజ్ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. టుడే ఐల్ షో యూ అ రియల్ ఎక్సెల్ టైప్ మిస్టేక్ దట్ మెనీ ఎంప్లాయీస్ స్టిల్ డూ. హాయ్ ఎవ్రీవన్. టుడే మనం చూడబోయే మిస్టేక్ చాలా కామన్. ఫ్రెషర్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ ఈ మిస్టేక్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఒక సేల్స్ డేటాని చూపిస్తాను, జస్ట్ ఇమాజిన్. సో ఇది వచ్చేసి ఒక సేల్స్ డేటా. ఇందులో మనకి వచ్చేసి ఏమేమి ఉన్నాయి? ప్రోడక్ట్, అలాగే దాని యొక్క సేల్స్ అనేవి ఉన్నాయి. సో ప్రోడక్ట్ నెంబర్ 1 వచ్చేసి మొబైల్, దాని యొక్క సేల్స్ వచ్చేసి 10,000. ల్యాప్టాప్, ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ల్యాప్టాప్, దాని యొక్క సేల్స్ వచ్చేసి 20,000. ఇంకొకటి వాచ్, దాని యొక్క సేల్ వచ్చేసి 5,000. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాం? అందరికీ తెలిసినట్లుగానే సమ్ ఫార్ములా యూస్ చేస్తాం. =సమ్ బ్రాకెట్ ఓపెన్, B2 నుంచి B4 వరకు ఉన్నాయి కాబట్టి మనం రేంజ్ B2 నుంచి B4 వరకు తీసుకున్నాం. సో మనకి టోటల్ వచ్చేసి ఎంత? 35,000 వచ్చింది. రైట్, ఇక్కడ వరకు చాలా బాగుంది. తర్వాత ద కాపీ పేస్ట్ మిస్టేక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నౌ ఎంప్లాయీ ఓల్డ్ రిపోర్ట్ నుంచి కాపీ చేశాడు. ఎంప్లాయీ ఏం చేశాడు అంటే ఓల్డ్ రిపోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, బట్ పేస్ట్ చేసేటప్పుడు ఓన్లీ వాల్యూస్ పేస్ట్ అయ్యాయి, ఫార్ములా డిలీట్ అయిపోయింది. సో అతను ఏం చేశాడు అంటే, నేను జస్ట్ మీకు ఇప్పుడు టైప్ చేసి చూపిస్తున్నాను. నార్మల్గా అయితే అతను కాపీ చేసి పేస్ట్ చేశాడు. నేను మీకు ఇప్పుడు జస్ట్ టైప్ చేసి చూపిస్తున్నాను. సో ఇలాగ కాపీ పేస్ట్ చేసేటప్పుడు చూసారా, ఇలా మనకి ఇప్పుడు ఓవరాల్ కౌంట్ వచ్చేసి ఎంత? 5,000. మనకి ఓవరాల్ టోటల్ వచ్చేసి ఎంత రావాలి అంటే 50,000 రావాలి, కానీ మనకి ఇక్కడ 35,000 ఉంది. ఎందుకు? కరెక్ట్ టోటల్ ఏం రావాలి? 50,000 రావాలి, బట్ ఎక్సెల్ ఇంకా 35,000 చూపిస్తుంది. టోటల్ రాంగ్ ఉంది కదా. అప్పుడు బాస్కి కోపం వచ్చేసింది. మీటింగ్లో నెంబర్స్ మిస్ మ్యాచ్ అయితే బాస్కి కోపం, క్లయింట్కి కన్ఫ్యూజన్, ట్రస్ట్ ఇష్యూ. సో కరెక్ట్ మెథడ్ ఏంటి? సో కరెక్ట్ వే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే, పేస్ట్ చేసేటప్పుడు ఫస్ట్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏమిటి? పేస్ట్ ఫార్ములాస్ పేస్ట్ అయ్యాయా? పేస్ట్ వాల్యూస్ పేస్ట్ అయ్యాయా? పేస్ట్ ఫార్మాటింగ్, అదే కరెక్ట్ ఫార్మాట్లో పేస్ట్ చేసామా? సిచ్యుయేషన్ని బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సో మనము సిచ్యుయేషన్ని బట్టి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఇంకొకటి యాడ్ చేసాం కాబట్టి B5 వరకు తీసుకోవాలి. సో చూసారా, ఇప్పుడు మనకి కరెక్ట్ వచ్చింది. సో బ్లైండ్గా Ctrl+V యూస్ చేయకండి. లేదు, మేము ఇదంతా చేయలేము, ఇది మాకు చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటే స్మార్ట్ AI టిప్ ఏంటి అంటే, నౌ స్మార్ట్ ట్రిక్, యూజ్ ChatGPT. ఎలాగో ఇప్పుడు అందరూ ChatGPT వాడుతూనే ఉన్నారు. సో ChatGPTలో మీరు ఏం అడుగుతారు అంటే, యూ షుడ్ టైప్ దేర్ what you should type there means, why is my Excel total not updating? AI instantly explains the problem.
సో ఎక్సెల్ ప్లస్ ఏఐ కాంబో ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు లాస్ట్ చివరిగా ఒక ఇంటర్వ్యూ టిప్ చెప్పబోతున్నాను. ఇంటర్వ్యూలో ఎలా చెప్పచ్చు, ఐ ఆల్వేస్ వెరిఫై ఫార్ములాస్ ఆఫ్టర్ కాపీ పేస్టింగ్ రిపోర్ట్స్. హెచ్ఆర్కి ప్రొఫెషనల్ ఫీల్ వస్తుంది. సో టుడే లెసన్లో మనం ఏమేమి తెలుసుకున్నాము అంటే, రాంగ్ కాపీ పేస్ట్ చాలా డేంజరస్, ఆల్వేస్ వెరిఫై ఫార్ములాస్, చెక్ టోటల్స్ బిఫోర్ సెండింగ్ రిపోర్ట్స్, వన్ స్మాల్ ఎక్సెల్ మిస్టేక్ కెన్ క్రియేట్ హ్యూజ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి రియల్ ఆఫీస్ ఎక్సెల్ లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఎపిసోడ్ 3 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.